సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో కూడా వివాహానికి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఖచ్చితంగా వివాహం జరిగేటప్పుడు శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణలతో అటు వాయిద్యాలతో చేస్తూ ఉండడం మనము తరచు చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళన్నీ కూడా అటు వేద మంత్రాలతో పాటుగా వీడియోగ్రాఫర్ల కోసం పెళ్లి చేస్తున్నటువంటి తంతు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళలో కేవలం వీడియోగ్రాఫర్ ఏం చెప్తే అది జరుగుతుంది. పంతులు కూడా అక్కడ వేద మంత్రాలు చదివేటటువంటి పంతులు కూడా కేవలం ఆ క్షణానికి తంతు ముగిస్తే సరిపోతుందనే కాలం ప్రస్తుతం అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనకి కనిపిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జంటలందరినీ కనుక ఒకసారి చూస్తే విశ్వజ్ఞానుల విజ్ఞాన కేంద్రం ముఖ్యంగా ఇక్కడికి సంబంధించి చంద్రమౌళేశ్వరానికి సంబంధించి సింహాచలం దేవస్థానం ఏఈఓ ఆనంద్ కుమార్ గారు ఇక్కడ ఒక అంటే దాదాపుగా ఇక్కడ కనిపిస్తున్న అందరూ కూడా జంటలందరూ కూడా ఇంతకు ముందు అంటే నూతన దంపతులు పెళ్లిళ్ళు అయినటువంటి వాళ్ళతో పాటుగా ఒక కొత్త జంట కూడా పెళ్ళవుతున్నటువంటి ఒక జంట కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే సనాతన ధర్మంలో అటు వివాహ వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా చూస్తే వివాహ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు కాదు, ఒకప్పుడు పెళ్లిళ్ళు ఎలా జరిగేవి, శాస్త్రోక్తంగా ఎలా జరిగేవి, మంత్రోచ్చారణలు ఎలా జరిగేవి, సప్తపది ఎలా జరిగేది, వీటన్నింటినీ కూడా అందరికీ అర్థమయ్యేలాగా స్పష్టంగా తెలిసేలాగా ఉండడం కోసం ఇక్కడ వివాహ వ్యవస్థను ఒకసారి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం అయితే చూడవచ్చు. ఇప్పుడు అంటే ఇది నచ్చినటువంటి ఒక కొత్త జంట ఈ రోజే పెళ్లి చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం అటు జనవరి 27వ తేదీన ఈ చంద్రమౌళేశ్వరంలో ఈ వివాహాలకు సంబంధించి జరుగుతుంది. దాదాపుగా 108 జంటల్ని అవకాశం ఉంటుంది. కొత్త దంపతులు అందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వివాహం అనేది జరుగుతుంది. అత్యంత శాస్త్రోక్తంగా జరుపుతూ ఉంటారు. అసలు ఒకసారి ఇలా ఎందుకు ఏంటి అనేది మనతో పాటు అటు సింహాచలం దేవస్థానం ఏఈఓ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. అసలు ఏంటి కాన్సెప్ట్? పెళ్ళి ఆల్రెడీ జరిగిపోయింది, మరొకసారి పెళ్లి చేయడం అనే దాన్ని ఎలా చూడాలి, ఏం చెప్తారు? ఆత్మబంధులందరికీ నమస్తే మంజులు. ఇప్పుడు మనం కొత్తగా పెళ్ళైనటువంటి ఈ దంపతులు అంటే పెళ్లినాటి మంత్రాలు వాటి అర్థాలని అంటే పెళ్లి టైంలో ఎవరు వినలేదు. ఎందుకంటే నా అనుభవం, నేను కూడా పెళ్లి మీద ఉన్నటువంటి ధ్యాసే తప్పితే ఎవరు వస్తారన్నటువంటి ధ్యాసే తప్పితే మంత్రాలు వినలేదు. కానీ నేను ఈ సనాతన ధర్మంలో ప్రతి ఒక్క మంత్రానికి అద్భుతమైనటువంటి అర్థం ఉంది. ఆ అర్థాన్ని కానీ మనం తెలుసుకునేటట్టయితే దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళు ఏవి కూడా అసలు వాటికి అర్థాలు కానీ శాస్త్రానికి సంబంధించిన వీళ్ళతో జరగట్లేదు అనేదా, దాన్ని ఒకసారి చూపించాలి, దాన్ని అందరూ ఫాలో అవ్వాలనేది ఉద్దేశం. అంటే యాంత్రికంగా జరిగేటటువంటి కార్యక్రమానికి బదులుగా ప్రతి తలంబరాలు పోసేటప్పుడు దాని యొక్క అర్థం, సో చిలకల పెళ్ళ ఎందుకు పెట్టాలి దాని యొక్క అర్థం, అట్లా ప్రతి మంత్రానికి అద్భుతమైనటువంటి అర్థం మన పెద్దలు పూర్వులు అందులో పొందుపరచడం జరిగింది. సో దానిని కానీ తెలుసుకుంటే జీవితాలు అన్యోన్యంగా అవుతాయి. అదేవిధంగా రానున్నటువంటి తరంలో ఈ 2025 నుండి ఈ ప్రపంచానికి ఉన్నతమైనటువంటి ఆత్మల భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రావాలనేటట్టయితే ఈ కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు సరి అయిన అన్యోన్య దాంపత్యం కావాలి. అదేవిధంగా వీరి బిడ్డల్ని, ఎందుకంటే ఈ భూమి మీద ఒక బిడ్డని ఇంకొక జీవిని ఇచ్చేటువంటి అవకాశం కొత్త దంపతులకు మాత్రమే ఉంది. సో మనం పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని తీర్చిదిద్దాం అనుకుంటున్నాం. సో అంతకన్నా పిల్లలు పుట్టకముందే వాళ్ళని సరైన ఎలాంటి ఆత్మ రావాలి అంటే ఒక ధృతరాష్ట్రుడి జననం చూసాం, అలాగే విదురుడి యొక్క జననం చూసాం, అలాగే శ్రీకృష్ణుడి యొక్క జననం. సో వీళ్ళు ముందుగా ప్రిపేర్ అవ్వడం వలన రెడీగా ఎన్నో ఆత్మలు ఈరోజు అంటే మంచి తల్లి గర్భం కోసం ఎంతోమంది మాస్టర్స్ ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరూ భూమి మీదకి రావాలంటే సరి అయినటువంటి తల్లి గర్భం కావాలి. సో తల్లి గర్భం కావాలంటే వాళ్ళు సంస్కరించబడాలి. ఈ సంస్కారం అన్నది మన యొక్క సనాతన ధర్మంలో ఎప్పుడో ఉన్నది, కొత్తగా మేము పెట్టింది ఏమీ లేదు. ఉన్నదానినే అందరికీ ఒక్కసారి మళ్ళీ వెలుగు చూస్తున్నాం. సో ఎంతమంది దంపతులు కానీ కూర్చుని చేసేటట్టయితే వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు, అంటే యాక్చువల్గా ఏంటంటే స్త్రీలో అండం ఒక్కరోజు రిలీజ్ అవుతుంది. సో అది ఏంటంటే ఈ డేట్ వచ్చిన తర్వాత 14వ రోజు 15వ రోజు ఇది సైన్స్. ఆ రోజు ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొనేటప్పుడు మాత్రమే అండం పిండంగా దాలుస్తుంది. ఆ రోజు ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ఐడెంటిఫై చేయలేరు కాబట్టి మనం ఏం చెప్తామంటే ఆ రోజుకి 2 రోజులు అటు ఇటు తీసుకోండి. సో ఈ 5 రోజులు మీరు ఎలాగ సృష్టి యజ్ఞంలో పాల్గొంటారు, ఎందుకంటే ఒక మంచి బిడ్డకి జన్మనివ్వాలి. ఎలాంటి బిడ్డగా మీకు కావాలి, మీ ఆలోచనలో ఒక బిడ్డ ఉంటుంది కదా. సో అది మీరు ఆ విధానాన్ని ఆలోచన చేసుకుంటూ ఈ సృష్టి యజ్ఞంలో మీరు పాల్గొండి. అంటే పెళ్ళిటితో పాటు హోమం దేనికి అసలు ఇది? ఈ హోమం ఎప్పుడైతే చేస్తారో, హోమం అనేది ఇస్ ఎనర్జీ. సో ఏదైనా ఒక కార్యక్రమం కానీ హోమంతో చేసేటప్పుడు దిగ్విజయంగా సక్సెస్ అవుతుంది. సో మనం ఉన్నతమైన ఆత్మ రావాలన్నటువంటి వీళ్ళందరి సంకల్పానికి హోమం కానీ వేద మంత్రాలు తోడయ్యాయి అనుకోండి, అద్భుతాలను మనం ఆవిష్కరించవచ్చు. ప్రకృతి పలకరిస్తుంది. నిర్వహణ చేస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం
ఇంకొకటి కొత్త జంటలు కూడా ఉన్నారు. ఈ కొత్త జంటల్లో అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి? అసలు దీని గురించి ఏమన్నా తెలుసా? ఇంతకుముందు పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినటువంటి సమయంలో కూడా వేద మంత్రాలున్నాయి. అదేవిధంగా పురోహితులు ఉన్నారు. వాళ్ళన్నీ కూడా చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళకి ఏమైనా తెలుసా లేదా? దీనికి సంబంధించి అసలు ఏమన్నా తెలుసా మీకు? ఇప్పుడు మళ్ళొకసారి అంటే ఇంతకుముందు మీకు పెళ్ళయింది కొత్త జంట. మళ్ళీ ఇప్పుడు శాస్త్రంగా పెళ్లి జరుగుతూ ఉంది. ఆహ్, ఏం తెలుసు? దీనికి ఎలా ప్రిపేర్ అయ్యొచ్చారసలు? సో, పెద్దగా ప్రిపరేషన్ అంటూ ఏం లేదు. నాకిక్కడ బాగా నచ్చిందేంటంటే ద పర్పస్. సో, మనకి ఆల్రెడీ తెలుసు ద జనరేషన్ ఈస్ గోయింగ్ త్రూ సూపర్ కిడ్స్. సో, సూపర్ కిడ్స్ ఉన్నంత మాత్రాన బట్ దే షుడెంట్ ఫర్గెట్ ద కల్చర్ రైట్? సో, ఆ కల్చర్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్‌బిల్ట్ అయ్యి సో, ప్రాపర్ లైక్ ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే సొసైటీ రిలేటెడ్ కావచ్చు అండ్ ద ఎస్పెషల్లీ లైక్ మనం చూస్తున్నాం చాలా వరకు ఫ్యామిలీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బట్ ఇలాంటివి ఒకటి మనం తెలుసుకుంటా ఉంటే ఆబ్వియస్లీ దే విల్ గెట్ టు నో వాట్ ఈస్ వాట్. సో మీకు లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ పెళ్ళై ఉంటుంది బహుశా లాస్ట్ ఇయర్. పెళ్ళైన సమయంలో ఇంతలా శాస్త్రోక్తంగా ఇంత అంటే దీంట్లో హ్యాపీనెస్ కంటే కనిపిస్తున్న దానిలో ఒక కొత్తదనం కనిపిస్తుంది. ఈ అట్మాస్ఫియర్ అప్పుడుందా? నో. సో మా పెళ్ళైనప్పుడు అదంతా కూడా లైక్ హడావిడి మొత్తం అన్ని ప్రాపర్గా అవుతున్నాయా లేవా అని చూసుకుంటూ ఉన్నాం తప్ప లైక్ గర్ల్స్ వచ్చేసరికి రెడీ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. బాయ్స్ వచ్చేసరికి అన్నీ టైంకి అందుతున్నాయా లేవా, గెస్ట్లందరికీ ప్రాపర్గా అన్నీ వస్తున్నాయా లేవా, ఇవన్నీ అవుతున్నాయి తప్ప ఈ హోమం రిలేటెడ్ కానీ ప్రాపర్ మీనింగ్ కానీ అండ్ మనకు తెలుసు చాలా వరకు పంతులు అయిపోతున్నాయి, మంత్రాలు చదివేస్తున్నారు, మీనింగ్ చెప్పండి పంతులు అంటే టైం లేదు అంటున్నారు అంతే. సో నాకు ఇక్కడ బాగా నచ్చింది అది ఫస్ట్. దే ఆర్ ప్రాపర్లీ లైక్ టెలింగ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. సో మీనింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా మనకి పెళ్ళి అనేది అంతా మీనింగ్ తెలుస్తుంది. సో అది నాకు బాగా నచ్చింది. సో ఒక్కసారి ఈ పెళ్ళి అంటే వీటన్నిటికి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి పురోహితులు కూడా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే వేదమంత్రాలు నిత్యం పఠిస్తున్నటువంటి వాళ్ళు. అంటే ఈ విధంగా నేను స్టార్టింగ్లోనే ఆనంద్ కుమార్ గారిని అడిగాను. ఒకసారి పెళ్లి జరిగింది, మరొకసారి పెళ్లి తంతు నిర్వహణ అనేది కొనసాగుతుంది. సహజంగా షష్ఠి పూర్తి సమయంలోనే ఇలాంటి జరుగుతుంటుంది. ఇలా చెయ్యొచ్చా? అసలు దీని యొక్క ఆంతర్యం ఏంటి? మనిషి తన జీవన విధానాన్ని సక్రమంగా నిర్వర్తించుకుంటే తద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. జీవన విధానం అంటే లైఫ్ స్టైల్. జీవన విధానాన్ని ఎవరైతే సక్రమైన మార్గంలో వెళ్తారో వాళ్ళ జీవితం సరైనటువంటి గమ్యానికి చేరుకుంటుంది. ఈ జీవితం సరైన విధానంలో ఉండడానికి అనేక రకాలైనటువంటి సోపానాలు ఉన్నాయి, మెట్లు దారులు. వీటిలో మనకి వేదం నుంచి వచ్చినటువంటి ఋషులు అందించిన మార్గం ద్వారా చేసేవే ఈ సంస్కారాలన్నీ. వీటిలో అష్టాచత్వారింశతి సంస్కారాలనే అనేక సంస్కారాలని గౌతమ మహర్షి తన ధర్మసూత్రాల్లో చెప్పారు. తదనంతరం అన్ని సంస్కారాలు చేసుకునే సౌలభ్యం లేక తర్వాత సూత్రకారులు వాటిని తగ్గిస్తూ 16 ప్రధాన సంస్కారాలు చెప్పారు. ఈ 16 సంస్కారాలు ఏంటి అంటే, జీవి పుట్టడానికి ముందు కొన్ని సంస్కారాలు, మనిషి భూమి మీద పుట్టడానికి పూర్వమే కొన్ని సంస్కారాలు చేస్తారు. వాటిలో మొట్టమొదటిది గర్భాధానము అంటారు. తర్వాత పుంసవనము, తర్వాత సీమంతము. ఈ 3 సంస్కారాలు అయిన తర్వాత భూమికి జీవి ఉద్భవం వస్తాడు. పుట్టిన మొట్టమొదటిసారి చేసే సంస్కారం జాతకర్మ అంటారు. పుట్టిన వెంటనే చేయలే సంస్కారం. ఆ తర్వాత వరుసగా ఉపనయనాదులు, నామకరణం ఇలా చేసుకుంటూ వెళ్ళి తర్వాత వివాహ ప్రక్రియ చేస్తారు. వివాహ తదనంతరం మనిషి మరణించిన తర్వాత అంత్యేష్టి అనే సంస్కారం చేస్తారు. అంటే పుట్టడానికి పూర్వం 3 సంస్కారాలు చేస్తున్నారు, మరణానంతరం ఒక సంస్కారం చేస్తున్నారు. ఎన్ని? 4 సంస్కారాలు. 16లో 4 తీసేస్తే ఇంకెన్ని? 12 సంస్కారాలు. వీటిలో దేని ప్రాధాన్యత దానికి ఉన్నప్పటికీ అత్యంత ప్రధానమైన సంస్కారాలలో వివాహము ముఖ్యమైనది. ఎందుకంటే మనిషి మనుగడ ఒక 60 సంవత్సరాల ఆయుర్దాయాన్ని వేసుకున్నట్టయితే దీంట్లో సుదీర్ఘకాలం జీవించేటటువంటి ఆశ్రమము గార్హస్థ్య ఆశ్రమం. అంటే వివాహం అయిన తర్వాత గడిపే జీవితమే ఎక్కువ. వివాహానికి పూర్వం తక్కువ ఉంటుంది, భార్య గతించిన తర్వాత భర్త గతించిన తర్వాత గడిపే జీవితం కూడా తక్కువ ఉంటుంది. ఈ మధ్యలో భార్యాభర్తలు కలిసి జీవించే దీని గృహస్థ ధర్మము అంటారు. గృహస్థుడు అంటే వివాహం అయినటువంటి వాడు, వివాహం కానటువంటి వాడిని బ్రహ్మచారి అంటారు. భార్య గతిస్తే వాటిని విదురుడు అంటారు. ఇలాగ దీనికి అనుగుణంగా కొన్ని ఆశ్రమ ధర్మాలు చెప్పారు. 4 రకాలైనటువంటి ఆశ్రమాలు చెప్పారు. మొట్టమొదటిది బ్రహ్మచర్యాశ్రమం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థము, 4వది సన్యాసం. వాల్మీకి మహర్షి తన రామాయణంలో చోట చెప్తారు, చతుర్నాం ఆశ్రమాణానం గార్హస్థ్య ఉత్తమం అని.
4 ఆశ్రమాల్లోకి ఉత్తమమైనటువంటి ఆశ్రమం ఏదయ్యా అంటే గార్హస్థ్య ఆశ్రమము అని. గార్హస్థ్య ఆశ్రమం అంటే వివాహమై భార్యాభర్తలు కలిసి సంతానోత్పత్తి చేస్తూ జీవనాన్ని గడుపుతూ సాగించేటువంటి జీవితం ఉత్తమమైంది అని చెప్పి ఋషులు చెప్పారు. దీన్ని మనం ఒకసారి పరిశీలించామనుకో, ఎందుకు ఇలా చెప్పుకుంటారు అని ఒకసారి పరిశీలన చేసామనుకో మనకి కామన్గా అర్థమవుతుంది. ఒక బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడి వల్ల సమాజానికి చాలా తక్కువ ఉపయోగమే జరుగుతుంది. వారు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయి బతుకుతారు. అలాగే వానప్రస్థాశ్రమం చేసుకున్నటువంటి వాడు కూడా వారి వ్యక్తిగత వికాసం కోసం, తపస్సు కోసం వనాలకు వెళ్ళి చేసేది తప్ప తద్వారా సమాజానికి ప్రత్యక్ష ప్రయోజనం కొంత తక్కువ ఉంటుంది. పరోక్షంగా దైవానుగ్రహం జరిగేది వేరే విషయం. సన్యాసాశ్రమం కూడా తన వ్యక్తిగతమైనటువంటి జీవన ఉన్నతి కోసం పాటుపడుతూ సమాజానికి దోహదం పడవేయడం తప్ప భౌతికంగా ప్రపంచానికి ప్రత్యక్ష సహాయం అంతగా ఉండదు. ఈ బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి, వానప్రస్థులకి, గృహస్థులకి, ఈ 3 ఆశ్రమాలకి కూడా ఆధారభూతమైనది గృహస్థాశ్రమం. భార్యాభర్త పిల్లలు ఉన్నటువంటి వాళ్ళే ఇంకొకటికి ఆశ్రయం కల్పించగలరు. ఒంటరిగా ఉన్నవాడు వీడే ఇంకోటిని ఆశ్రయిస్తే వీడికి ఎవరు ఆశ్రయం కల్పిస్తారు? అందుకని 4 ఆశ్రమాల్లో కల్లా ఉత్తమమైనది గృహస్థాశ్రమం అని చెప్పారు. ఈ గృహస్థాశ్రమంలోకి రావడానికి ఎంట్రన్స్ ఏదైతే ఉందో దాన్నే వివాహం అన్న. మనం పాశ్చాత్య సంస్కృతిలో ఉత్తర దేశాల్లో చూస్తే రకరకాల వివాహ వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళు చేసుకుంటున్నారు, వదిలేస్తున్నారు, మళ్ళీ ఇంకోళ్ళని చేసుకుంటున్నారు. ఒకటి దగ్గర నుంచి 50 వరకు వివాహాలు చేసుకునేటువంటి సాంప్రదాయాలు కూడా మనం అనేక మందిలో చూడొచ్చు. ఒకళ్ళు చేసుకుంటున్నారు, 2 చేసుకుంటున్నారు, 3 చేసుకుంటారు. ఎక్కడ నిలకడ ఉండటంలా. ఇలానే వాళ్ళకి ప్రభుత్వాన్ని ప్రారంభించిన తర్వాత స్వల్పకాలంలోనే ప్రభుత్వం విడిపోతున్నది. దీనికి కారణం ఏంటంటే రీసెర్చ్ చేశారట ఉత్తర దేశాల వాళ్ళు. భారతదేశంలో 100% 5 సంవత్సరాలు ఉంటుంది, మనం మాటికి మారిపోతున్నాం, కారణం ఏంటి అని రీసెర్చ్ చేశారట ఉత్తర దేశస్తులు. చేస్తే పాశ్చాత్యులు చేస్తే వీళ్ళు చేసే ప్రక్రియ ఏంటి తెలుసుకుందామని ప్రయత్నం చేశారు. చేస్తే మన వాళ్ళు వేదాలలో చెప్పినటువంటి అత్యంత ప్రధానమైన మంత్రాలను ఉచ్చారణ చేస్తూ ప్రమాణ స్వీకారాదులు అవి చేయిస్తూ ఉంటారన్నమాట మన ప్రధానికి. వాటి మీద వాళ్ళ కొంత లోతైన పరిశోధన చేసి దీనివల్ల బహుశా అలా జరుగుండొచ్చు అని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పండితులను తీసుకెళ్ళి ఉత్తర దేశస్తులైన పాశ్చాత్యులు, వేరే మతాలకు చెందిన వాళ్ళ ప్రయత్నం చేసి ప్రయోగం కింద చేశారు. చేసిన ప్రతిసారి కూడా వాళ్ళ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు అయితే నిలబడో అన్ని సంవత్సరాలు నిలబడుతుంటారు. దాని మీద చాలామంది బుక్స్ రాశారు వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు. అంటే వీళ్ళు సశాస్త్రీయంగా వేదమంత్రోచ్చారణ సహితంగా సక్రమంగా చేస్తే దానికి చాలా ప్రయోజనం ఉంటుంది. అలానే ఈ మంత్రోక్తంగా చేసే కర్మలకి ఎంతో ప్రయోజనం ఉంటుంది. అటు ప్రాంతం చెప్తాను మీకున్న సమస్త సందేహాలు నివృత్తి అవుతాయి కొంత సమయం చెప్తే. వాక్యల క్రమవర్తిని అని సంస్కృతం చెప్తారు. మాటలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి, అన్నీ ఒకేసారి రావుగా. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి చెప్తేనే అర్థం అవుతుంది. ఎందుకు ఇంతలా చెప్పడం అంటే ఒక విషయాన్ని అర్థం అవ్వాలంటే దానికి ఒక దృష్టాంతం చెప్పాలి. కర్ర ఎందుకు ఇలా ఉంది అని అడిగారు అనుకో, ఎందుకు అలా ఉంది అనే దానికి ఒక దృష్టాంతం చెప్పాలి. దృష్టాంతము దారుష్టాంతము అని 2 రకాలు ఉంటాయి. ఒక విషయం గురించి చెప్పాలంటే దానికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతం చెప్తేనే అది అర్థం కావుతుంది. లేదనుకో లాజిక్ లేదంటారు. లాజిక్ లేకుండా ఇందులోనే ఉండదు, లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని మనం అప్లై చేయడం లేదా దాన్ని తెలుసుకోవడం, దానికి సక్రమంగా అర్థమయ్యేలా చెప్పడంలో లోపం. అట్లానే ఇటువంటి విధానాలకు దూరం అయిపోవడం వలన మనకి ఈ దేశంలో కూడా ఇలా జరుగుతున్నాయి. ఇలా జరిగినటువంటి సక్రమంగా చేసుకునే వాళ్ళు కూడా విడిపోతున్నారు కదా అని అడగచ్చు. మన భారతదేశంలో కూడా నేటి కాలంలో 100 మందిలో కనీసం 10 మంది వివాహం అయిన తర్వాత 2 సంవత్సరాల లోపు విడిపోతున్నారు. 4-5 సంవత్సరాల లోపల 20% మంది విడిపోతున్నారు. దీనికి రిపోర్ట్లు ఉన్నాయి, మనం చూడొచ్చు, పరిశీలన చేస్తే మీకు గూగుల్లో కూడా దొరుకుతాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? దీని మీద చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. భారతీయ మూలాలు మన సంస్కారవంతమైన జీవనానికి ఉనికి. పాశ్చాత్య దేశస్తులందరూ మనం ఎందుకు గౌరవిస్తున్నారు? ప్యాంట్ షర్ట్ వేసుకున్నాము, డ్యాన్సులు చేస్తున్నాము, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యేది కాదు. సంస్కారవంతంగా ఒక సిస్టమ్ కట్టుబడి నిబద్ధతతో బతుకుతారు వీళ్ళని కదా. అది ఇక్కడ కూడా పాడవుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? మనం పాశ్చాత్య పోకడలకి వెళ్ళడమే మెయిన్ రీజన్. మరి విడిపోతున్న వాళ్ళందరి మీద మేము కూడా చాలా పరిశోధన చేస్తూ ఉంటాం, ఎందుకు వీళ్ళు అలా అయిపోతున్నారని. దానికి ప్రధానంగా ఒక చిట్టా కింద కారణాలు రాసుకున్న లిస్ట్ కింద వాళ్ళల్లో 99% ధనానికి లేదా ఉద్యోగాలకి లేదా విలాసవంతమైన జీవితానికి వీటికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళే ఉన్నారు. వీటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్న వాళ్ళు విడిపోయిన వాళ్ళలో 100లో 1 కూడా ఉంటారు. అంటే ఏమర్థమవుతుంది మనకి? సంస్కృతి సంప్రదాయాలకి దూరం అయిపోయి విలాసవంతమైన జీవితానికి బానిసత్వం అయిపోవడం వల్ల వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, వాడు ఎక్కువ, వీడు తక్కువ, వాడిది ఉన్నత, నాది నీచమైన ఈ భావజాలం వల్లే విడిపోతున్నారు. దీనివల్లే గొడవలు వస్తాయి. ఇలాంటి భావజాలం రావడానికి కారణం ఏంటి? త్యాగబుద్ధి లేకపోవడం. త్యాగబుద్ధి రాకపోవడానికి కారణం ఏంటి? సంస్కారవంతమైన జీవితం గడకపోవడం. మనిషి శరీరంలో అనేక కోట్ల నాడులు ఉంటాయి కదా, లక్షల కొలది, వేల కొలది. ఈ నాడీ మండలం ఎప్పుడైతే శుద్ధవుతుందో వాడి ఆలోచన దృక్పథం సజావుగా ఉంటుంది.
సజావైనటువంటి దృక్పథంతో వచ్చే ఆలోచన సామరస్య వాతావరణాన్ని కలిగిస్తుంది. అంటే అందరూ ఒకటే. సామరస్యం అంటే నీవు నేను ఒకటే అయి ఉన్నాం, నీ కష్టము నా కష్టం లాంటిదే, నా కష్టము నీ కష్టం లాంటిదే అని తెలుస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు నువ్వు వేరు నేను లేరైనటువంటి భావన పుట్టించుకున్నారో సరైన శుచి లేక శరీరంలో వైషమ్యాలు వస్తాయి, దానివల్ల విడిపోతూ ఉంటారు. ఇదంతా ఒక విధానం. ఇది ఎందుకు చెప్తున్నామంటే సంప్రదాయబద్ధంగా చెప్పినటువంటి క్రతువులు ఒక పంతులు గారు, ఒక పూజారి, మా ఆనంద్ కుమార్ గారు లేదంటే ఇంకోళ్ళు చెప్పినవి కాదు. పరమేశ్వరుడి యొక్క నిశ్వాస రూపమైనటువంటి 4 వేదాలకి సూత్రకారులైనటువంటి త్యాగమూర్తులైనటువంటి ఋషులు అనేక సూత్రాలను రాశారు. వీటిలో ఆశ్వలాయనము, ఆపస్తంభము, కౌశీతకము, బోధాయనము అనేక సూత్రాలు రాశారు. ఈ సూత్రాల ద్వారా, సూత్రము అంటే ఏది ఎలా చేసుకోవాలి అనేదానికి ఒక ప్రమాణం. మనం ఆక్సిజన్ హైడ్రోజన్ కలిస్తే నీరు ఏర్పడిన H2O అని ఎలా చెప్తున్నాం అధునాతనంగా, అలాగే మనిషి సజావుగా ఉండాలి అనేది ఒక సూత్రం. ఇలాగ అనేక రకాల సూత్రాలు చెప్పారు. ఈ సూత్రాలకి ఏ మంత్రాల ద్వారా ఏ ప్రక్రియలు చేస్తే వాళ్ళు సజావుగా ఉంటారనేది. అంటే ఈ ఋషులు ఏమీ ఆశించి చెప్పలే. మీరు నేను అంటే ఏదో ఆశించవచ్చు. మనం లౌకికంగా బతుకుతున్న మనుషులం కాబట్టి మీకు కొంత ఆశ ఉంటుంది, నాకు కొంత ఆశ ఉంటుంది. ఋషులు త్యాగస్వరూపులు. వాళ్ళు కేవలం మనుషుల జీవనాన్ని సజావుగా ఉంచుకోవడం కోసం జీవితాన్ని త్యాగం చేసి చెప్పారు. కాబట్టి ఋషిప్రోక్తమైన విషయం ఎప్పుడు తప్పు అవ్వదు. ఒకవేళ చెప్పింది జరగటలేదు అంటే చేసేవాళ్ళు కానీ, చేయించుకునేవాళ్ళు కానీ, చేసే ప్రక్రియలో కానీ, ప్రదేశంలో కానీ లోపం ఉండాలి. ఇది ఒక కారణం. అయితే ఈ ప్రక్రియ అంతా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఈ జీవన సంస్కారం ఆల్రెడీ ఒకసారి పెళ్ళి అయిపోయింది. ఇందాక మీరు అన్నట్టుగా ఒకసారి పెళ్ళైన వాళ్ళు మళ్ళీ చేసుకోవచ్చా, ఇది రెండో పెళ్ళ, ఇలాంటి రకరకాల సందేహాలు రావచ్చు. దీనికి పెళ్ళి అనే పేరు సరదా కోసం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, ఏ పేరుతోడైనా పిలుచుకోవచ్చు. పెళ్ళి అనేది తెలుగు భాషలో ఉన్నటువంటి ఒక పదము. ఇది జీవన సంస్కారం అని పేరు పెట్టారు. సంస్కరణాత్ క్రియతే ఇది సంస్కార అని మనిషిని సజావైన గమ్యం వైపు నడిపించేది సంస్కారం. సంస్కారం అంటే మనం ఎలా వాడతాం? వాడికి సంస్కారం లేదురా అంటాం. అంటే ఏంటి? సత్ప్రవర్తన కలిగి లేడు అని. సత్ప్రవర్తన రావాలి అంటే సంస్కారాలు ఆచరించాలి. ఏదైతే నిత్య జీవితంలో మనం చేసుకుంటున్నటువంటి వివాహాది క్రతువులు ఉన్నాయో వాటిని మనం విలాసంగా చేసుకుంటున్నాం. చాలామందికి చెప్పాను నేను. వివాహం ఎక్కడ జరగాలి సాధారణంగా? వివాహం అంటే ఒక దాన ప్రక్రియ, ఒక ఆశ్రమంలోకి యజ్ఞంలోకి ప్రవేశించే ప్రక్రియ కదా. మీరు గోదానం ఎక్కడ చేస్తారు? గోశాలకు వెళ్ళి చేస్తారు. ఒక రత్నదానమో లేదంటే ఇంకో భూదానమో చేసిన ఎక్కడ? మీ ఇంట్లో చేస్తారు, పురోహితుని పిలిపించి. వీటన్నింటిలో కల్లా ఉత్తమమైన దానం కన్యాదానం కదా. ఈ కన్యాదానం ఎక్కడ చేయాలి? ఎక్కడో అద్దెకిచ్చి రూములో, హోటల్లో, రోడ్డు మీద, మండపంలోనా? అలా చేస్తున్నా లేదా? సో వాటన్నింటినీ ఇది రాంగ్ అని చెప్పడమే, దాని సరైన మార్గంలోకి చేయాలని చెప్పడమేనా దీని ఉద్దేశం? అదే రాంగ్ అని చెప్పడం దీని ఉద్దేశం కాదు. ఎలా ఉండాలో తెలియజెప్పడం మాత్రమే దీని ఉద్దేశం. ఏది రాంగ్ ఏది రైట్ అనేది డిసైడ్ చేసుకునేది వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. మేము అలాగే ఉంటాం అనుకుంటే వాళ్ళకి అదే రైట్. సో జరుగుతున్నటువంటి వివాహ ప్రక్రియ కానీ ఆ తంతు మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినటువంటి వాళ్ళ చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ చాలామందిని చూస్తే ఒకటే వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అత్యంత స్పష్టంగా. ఏంటంటే వివాహ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఫోటోషూట్ల కోసమో లేకపోతే వీడియోగ్రాఫర్ల కోసమో, కళ్యాణ మండపాలు, బంధువులు, చుట్టాలు వీళ్ళ కోసం జరుగుతుంది తప్ప శాస్త్రోక్తంగా అనేది చాలా తక్కువగా జరుగుతుంది. శాస్త్రంలో ఉన్నటువంటి ఆచరించాల్సినటువంటి అన్ని క్రతువుల్ని పాటించట్లేదు. పెళ్ళిళ్ళు చేసే చాలామంది పంతులు కానీ, వేద పండితులు కానీ ఏదో తంతు ముగింపే కానీ దీన్ని శాస్త్రోక్తంగా జరగట్లేదు. అది మొత్తం అంతా జరిపించాలి. రానున్నట్టు కాలంలో అటు సమాజం కూడా ముఖ్యంగా అత్యంత చక్కగా ఉండాలనే ఉద్దేశాన్ని క్రియేట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా చాలామంది నూతన దంపతులకు వివాహం జరుగుతున్న పతిగా ఈరోజు ఒక కొత్త జంటకు కూడా వివాహం జరుగుతుంది. దానికోసమే ఇక్కడ జరుగుతున్నటువంటి మొత్తం క్రతం అంతా కూడా చేస్తున్నాం. దానిలో భాగంగా హోమం కూడా జరుగుతున్నటువంటిది అయితే ఉందని చెప్తున్నట్టు అయితే ఉంది. అయితే సనాతన ధర్మంలో వివాహ వ్యవస్థలో వస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి అనేక మార్పులు భవిష్యత్తులో కూడా గతంలో ఋషులు పండితులు ఏం చెప్పారో దాన్నే మనము ముందుకు తీసుకువెళ్ళాలి. దానిలో భాగంగా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, అనకాపల్లి జిల్లా. For more videos like this, subscribe Big TV channel.